పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేసే ముందు అద్దంలో మీ మొహం ఒక్కసారి చూసుకోండి. శ్రీ కిరణ్ రాయల్ విద్యార్థి దీవెన సభలో పెళ్లిళ్ల ప్రస్తావనలెందుకు? గ్రంథి శ్రీనివాస్ ఆర్థిక నేరస్తుడు, భీమవరంలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తాం. విద్యార్థులు వాళ్ళందరూ కూడా 8th క్లాస్ 7th క్లాస్ 10th క్లాస్ లోపల విద్యార్థులందరూ వాళ్ళకి ఈ పెళ్లిళ్ళ గురించి, ఈ పెళ్లిళ్ళ కార్ల గురించి, పెళ్లిళ్ళు ఎన్ని నెలలకి ఎన్ని చేసుకుంటారు వాళ్ళకి అనవసరం, వాళ్ళకి తెలియదు అసలు ఆ విషయాలు మాట్లాడే అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. కేవలం ఓడిపోతామనే ఓటమి భయంతో ఆయన భీమవరంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్లకు ఒక పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ పెళ్లిలో ఏమైనా నష్టం వచ్చిందా? ఈరోజు అంగన్వాడీ విద్యార్థులు, అంగన్వాడీ వాళ్ళ టీచర్లు, విద్యార్థులు, ప్రైవేట్ టీచర్లు, ఆశా వర్కర్లు రోడ్డు పైకి ఇంకోటి ధర్నాలు చేస్తుంటే, గొడవలు చేస్తుంటే పట్టించుకుని పాపాలు పోలేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు విమర్శించాం. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే రాష్ట్రంలో వేరే సబ్జెక్ట్ మీద డైవర్ట్ అయిపోతుంది అనే ఆలోచనతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు భీమవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడు గంధి శ్రీనివాసు, అతను ఒక దొంగ. 3,000 కోట్లు స్కామ్ చేసిన దొంగ గంధి శ్రీనివాసు. గంధి శ్రీనివాసు అనేక బ్యాంకులు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు దోచేసి ఈ రోజు మీ అభ్యర్థి ప్రకటించుకున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నాడు ప్రకటించలే. అలాంటి వ్యక్తి గంధి శ్రీనివాస్ ప్రకటించాలంటే ఎంత ప్రేమ ఉందో గంధి శ్రీనివాస్ మీద మీకు. గంధి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించారని చెప్పి మీరు చెప్పుకుంటారు కదా. ఓడించిన పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కలిసి అప్పట్లో 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఓడించారు. ఒక విషయం చెప్తాను చూసుకోండి. విద్యార్థుల దగ్గర పోయి వీలైతే విద్య ఎలా చదువుకోవాలో, ఎలా భవిష్యత్తులో ముందుకు రావాలో, ఈ రాష్ట్రంలో రాజధాని ఏదో చెప్పండి ఫస్ట్ విద్యార్థులకి. అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత గురించి మాట్లాడితే, మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం ఒకటే, వ్యక్తిగత విమర్శలు చేయొద్దండి, వ్యక్తిగత దోషాలు చేయొద్దని అన్న కాబట్టి మేము కామ్గా మాట్లాడుతున్నాం, మంచి మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నాం. మేము కానీ మీలాగే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దోషాలు ప్రారంభించామంటే మీరెవ్వరు కూడా ఇళ్లలో ప్రశాంతంగా మొహం ఎత్తుకుని తిరగలేదు. అలాంటి దోషులు మేము కూడా చేయగలం, కానీ మా సాంప్రదాయం, మా సిద్ధాంతాలు అవి కాదు. ఇంకొకసారి కానీ మీరు అనేక బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించితే జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలు కానీ జనసేన పార్టీ కానీ చూస్తూ ఊరుకోదు. అలాగే భీమవరం దొంగ ఎవరైతే గంధి శ్రీనివాస్ ఉన్నాడో అతనిని ఈసారి చిత్తుగా చెత్తగా ఓడిస్తాం. మేము గుర్తుపెట్టుకోండి. జేవీఎంసీ జోన్ 2 పరిధిలోని మారికవలస శారదా నగర్ కాలనీలో 5వ వార్డు జనసేన అధ్యక్షుడు దేవర శివ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు. పూల్ చేయడం ప్రాంతంలో అయినా జనసేన జెండా కనబడిందంటే అది కేవలం ఒక జెండా దిమ్మ మాత్రమే కాదండి, ఆ ప్రాంతానికి ఒక ధైర్యం. అలాంటి ఒక ధైర్యాన్ని ఈరోజు 5వ వార్డు మారికవలస ప్రాంతంలో నిలబెట్టిన మా 5వ వార్డు అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ దేవర్ శివ గారికి, వారికి సహకరించిన 5వ వార్డు నాయకులకి, అదేవిధంగా 5వ వార్డు జన సైనికులకి, వీర మహిళలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పటికే మీకు మారికవలస ప్రాంతంలో, కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజుకి కూడా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రాబోయే రోజుల్లో స్థాపించబోయే ప్రజాప్రభుత్వంలో ప్రతి ఇంటికి కుళాయి అనే విధంగా అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది కేవలం మేనిఫెస్టో అంశం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో వాటిని అమలు చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీటి సమస్యని తీర్చే విధంగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ప్రభుత్వం మేము బలంగా ముందుకు వెళ్ళబోతున్నాం. ఇప్పటికే అవంతి గారు ఎప్పుడు వచ్చినా కూడా స్థానిక ప్రజల్ని ఇళ్లకు పరిమితం చేసి ఆయన నాయకులతో చుట్టూ తిరిగేస్తే సరిపోదు. ఎప్పుడైతే ప్రజల్లోకి నిజంగా వెళ్తారో అప్పుడు ప్రజా సమస్యలు తెలుస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని దూషించడమో,
లేదు పవన్ కళ్యాణ్ గారి పైన వారి వ్యక్తిగత అంశాలను ప్రస్తావించిన ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మేము మరీ క్లియర్గా చెప్తున్నాం. మీరు ఇప్పటికే 35,000 కోట్ల రూపాయల ఇళ్ల స్కామ్ చేశారు, ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలని చెప్పని 35,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ప్రజా సమస్యలపైన, ప్రజా డబ్బును ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాం వాటిపైన మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక ఓటమి భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారు, ఇంట్లో మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇది కాదా ఓటమి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి? ఎప్పుడో ఎలక్షన్లో ఓడిపోవాల్సిన అవసరం లేదు, మీరు ఇప్పుడే ఓడిపోయారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాలని, ఇంట్లో మహిళల్ని మీరు ప్రస్తావిస్తున్నారో అప్పుడే మీరు ఓడిపోయినట్టు లెక్క అని చెప్పి మా ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నాం. ఇక నుంచి రాబోయే ఎన్నికల్లో దేశం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మొదట కూటమి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి గెలిచే సీటుగా జనసేన ఈరోజు భీమిని బలోపేతం చేస్తున్న మరోసారికి మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానిక మారికవలస సమస్యలు కానివ్వండి, 5వ వార్డు సమస్యలు కానివ్వండి, ఇక్కడ మహిళలు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, యువతకి ఉద్యోగం లేని సమస్య కానివ్వండి, వీటన్నిటి మీద కూడా జనసేన పార్టీ పోరాటం చేసి మన బంగారు భీములని అందరి భీముల కింద మారుస్తాం, భూ కబ్జాదారుల్ని తరిమి కొడతామని తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మా 5వ వార్డు అధ్యక్షుడైన శివ గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు 5వ వార్డు జనసేన పార్టీ నాయకుల సహకారంతో టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి అత్యధిక మెజారిటీతో భీమిలి స్థానాన్ని గెలుచుకోబోతున్నాం. మళ్ళీ తిరిగి భీమిలిలో ఉన్న ప్రజలందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా మేము అడుగులు వేస్తాం తెలియజేస్తున్నాం. నా పేరు దేవర శివ. 5వ వార్డు అధ్యక్షులుగా నన్ను నమ్మి కళ్యాణ్ గారు అలాగే సందీప్ అన్య అధ్యక్షుడిగా ఇచ్చి నాకు బాధ్యతలు నాకు ఇచ్చినప్పటి నుంచి ఈరోజు మొదటి ప్రోగ్రాం చేయడం, చాలా ఘనంగా చేయడం, జెండా ఆవిష్కరణ అనేది మారికొల్స ప్రాంతంలో ఇది తొలిమెట్టిగా మేము భావించి ఇంకా ఈ అధ్యక్షుడు ఇచ్చాక నేను ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేసి ఇలాగే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని మాటిస్తున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన మా జన సైనికులు, వార్డు నాయకులు, అలాగే అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు కోరుకుంటూ థ్యాంక్ యూ. మధురవాడ జీవీఎంసీ 6వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహిస్తున్న సమ్మెకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజుబాబు సంఘీభావం తెలిపారు. ఈరోజు జీవీఎంసీ 6వ వార్డు పరిధిలో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళ న్యాయమైన పోరాటం కోసం చేసినటువంటి శిబిరానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలుపుతూ మీ అందరూ కూడా గమనించాలి. ఒకటి, మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కోసం పాదయాత్ర చేస్తూ అనేక మంది ఒక పారిశుద్ధ్య కార్మికులే కాకుండా ఎప్పుడైతే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేస్తాను, వేతనాలు పెంచుతాను, రెగ్యులైజ్ చేసి మీ కుటుంబాలను ఆదుకుంటానని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత మోసం చేశాడు. 4 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఈరోజు దాకా కూడా ఎవరికి స్పందించట్లా. ఈరోజు ఒక పారిశుద్ధ్య కార్మికులే కాదు, ఒక పక్క సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కావండి, అంగన్వాడీ టీచర్ కావండి, ఆశ్రమం రాష్ట్రం మొత్తం మీద ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఈ రోజున రోడ్డు ఎక్కి వాళ్ళ బాధలు చెప్తుంటే పోలీసులతో అరాచకంగా దౌర్జన్యం చేసి తీసుకెళ్ళి పరిస్థితుంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ అందరూ కూడా మీ వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంటుంది, మీ అండగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అందరి సపోర్ట్తో జనసేన తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయినంటే ఏదైతే మీ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి తీర్చడానికి శక్తులతో కృషి చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రోజున 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో ఒక ఇసుక దగ్గర నుంచి మద్యపాన మద్యం దగ్గర నుంచి రిక్షాల దగ్గర నుంచి గ్యాస్, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్నీ పెంచారు. ఈరోజు ఈ పెంచిన ఛార్జీలు చూసుకుంటే మీ జీతం ఇప్పుడే అనుకున్నా 15,000 రూపాయలు ఇస్తున్నారు, కటింగ్లు పోవడం 13,000 రూపాయలు చేతికి వస్తున్నాయి, అంటే రోజుకి 400 రూపాయలు పడుతుంది. మరి అలాగే రోజు ఆరోగ్యం బాగోకపోతే మానేస్తే 700 రూపాయలు ఖర్చు చేస్తున్నారు, అందులోని ఇచ్చిన జీతం 400 రూపాయలు ఇస్తున్నారు. ఇది అన్యాయం ఇది. ఎందుకంటే సామాన్యుడు బతకాలంటే కనీసం 25,000 రూపాయలు ఉంటే కానీ ఈరోజు ఈ పెరిగిన ధరలకి పెరిగే కష్టంగా ఉండే పరిస్థితి. అలాంటప్పుడు 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని ప్రభుత్వం మొదలైకి వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ దేశ న్యాయపోరానికి మద్దతు ఇస్తూ భవిష్యత్తులో ఎవరైతే ఈ పరిస్థితి కార్మికులు ఉన్నారో మీ అందరికీ తెలుగుదేశం పార్టీ న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుచుకుంటూ మీరు చేస్తున్న న్యాయ పోరాటానికి వీడి పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలుగుదేశం. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని జనసేన ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపులేటి ఉషా కిరణ్.
భాగంగా 2024 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను, అమలు చేయని పక్షంలో నేను ఓటు అడగను అని ఏదైతే చెప్పారో, మీకు ఓటు అడిగే హక్కు అర్హత లేవు అన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఏదైతే మద్యాన్ని గత ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తుంది, నేను మద్యాన్ని ఆదాయ వనరుగా చూడను, అలాగే మద్యాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఏర్లై పారించడమే కాకుండా ఈ మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని అప్పుగా చూపించి అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మరింతగా మధ్యాంధ్రప్రదేశ్గా నెట్టివేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిదే. మరి ఏదైతే ఆడపిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరగడానికి ప్రముఖ కారణం ఈ మద్యం వల్ల గంజాయి మత్తులో ఇష్టం వచ్చినట్లుగా మరి యువత పాడైపోతుంటే, మరి ఏదైనా ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందొస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది, తాడేపల్లి ప్యాలెస్లో ఆయన కూతవేటి దొరల అత్యాచారం జరిగిందని చెప్పితే దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించి ఏదో 1-2 రేపుల గురించి ఇంత రాద్ధాంతం అని మంత్రి రోజా అంటది, హోమ్ మినిస్టర్ అయితే ఏదో మద్యం మత్తులో అనుకోకుండా జరిగిపోయిందంటది. అంటే ఆడపిల్లల ప్రాణాలను మీరు అంత తేలిగ్గా ఎలా చూస్తున్నారు? ఈరోజు మద్యాన్ని మీరు ఎందుకు ఆదాయం అని చేశారు? ఎందుకు మద్యాన్ని మీద డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు? మీరు ఏదైనా ఒక బడ్డీకి కొట్టుకెళ్ళే చిన్న ఐటెం ఒక చాక్లెట్ కొనుక్కుంటేనే డిజిటల్ పేమెంట్ ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి మద్యం మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్కి పక్కదారులు ఎందుకు పట్టిస్తున్నారు? అసలు ఆదాయం ఎంత వస్తుంది? ఈ ఆదాయాన్ని మీరు ఏం చేస్తున్నారు? దీని మీద తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మీరు ఏదైతే నవరత్నాలని చెప్పి నవ మోసాలు చేశారో వాటిలన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని, మీరు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా ఎలక్షన్కి వెళ్తే జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందన్న విషయాన్ని తెలియజేస్తుంది. మన వీర మహిళల ఆధ్వర్యంలోని విశాఖ జిల్లాలోని ఏదైతే మద్యపాన నిషేధం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నేపథ్యంలోని ఆయన ఎన్నికల హామీల్లోని ఇచ్చారో అది ఈరోజు మరిచి మాట తప్పను మడం తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆడబిడ్డలకు అన్యాయం చేస్తూ ఈ మద్యాన్ని నిషేధించకుండా అదే మద్యాన్ని సొమ్ము చేసుకుంటూ ఈరోజు ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు ఆడబిడ్డల తాళ్ళు తెగిపోతూనే ఈరోజు జే బ్రాండ్ మందు ఏదైతే ఉందో అది ఆడబిడ్డలకి శాపంగా తయారైందని తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మిమ్మల్ని మళ్ళీ ఓట్లాడడానికి వస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో, మళ్ళీ 3 నెలల్లో మనకి ఎలక్షన్స్ రానున్నాయి, మీకు మా ఆడబిడ్డలు ఓట్లు అడిగే హక్కు ఎట్టి పరిస్థితుల్లో లేదని, ప్రస్తుతం మీరు ఈ ఏదైతే మద్యపాన నిషేధం చేస్తానని మాకు మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చుకోవాలని, అప్పుడు మాత్రమే మమ్మల్ని ఓట్లు అడిగే హక్కు మీకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకవేళ ఈ మద్యపాన నిషేధం కానీ చేయకపోతే ఈరోజు మా మహిళలందరం కూడా ఇక్కడ ఏ రకంగా అయితే నల్ల చీరలు కట్టుకుని నిరసన చేస్తామో ఈ నిరసన సెగలు మీకు తాడేపల్లి ప్యాలెస్ తాగుతాయని చెప్పి పెద్ద ఎత్తున మేమందరం కూడా మహిళలందరం కూడా నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే దీక్ష కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ జై జనసేన. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సవాల్ మీద మురుగులు ఏరుకుంటున్నట్టు ఈ మద్యపానాన్ని నిషేధించకుండా దాని మీద వచ్చిన డబ్బులతో ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము వీర మహిళల తరఫు నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి అడుగుతున్నాం. మీరు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ఆ సంగతే మాట్లాడకుండా మీ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మద్యపాన నిషేధం వల్ల ఆడవాళ్ళు కుటుంబాలు వాళ్ళు మత్తులో ఏం చేస్తున్నారు, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ మీకు తెలిసినా కానీ మీరేమి పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇలాంటి దురదృష్టకరమైన ప్రభుత్వాన్ని, ఇలాంటి స్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పి మేము ఎప్పుడు ఊహించలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. దయచేసి మద్యపాన సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికారం నుంచి దిగిపోయే రోజులు దగ్గర పడినట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం కూడా ఓబీసీ సమాజం నుంచి తీసుకొని ఈ రోజుని బీసీ రాజ్యాధికారం దిశగా బీసీలను అత్యధికంగా నాయకత్వం కలిగి అత్యధికమైనటువంటి కార్యకర్తలు కలిగి బీసీల అండదండలతో బీసీలకు వెన్నెముకగా ఈ దేశంలో వారికి ప్రథమ బాధ్యతలని ఇస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో వచ్చే జనవరి 1వ తారీఖునే ఆఖరి రోజు, అంటే మళ్ళీ జనవరి 1కి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉండరు. సో బాగా చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకోండి. ముఖ్యమంత్రిగా మీది రేపే ఆఖరి సెలబ్రేషన్స్ ఉంటాయి.
ఎంత చెత్త పాలన అంటే, చెత్త మీద పన్ను వేసిన ముఖ్యమంత్రి ఆఖరికి చెత్తనెత్తే వారికి డబ్బులు కూడా పెంచకుండా, జీతాలు పెంచకుండా, అంగన్వాడీ కార్యకర్తలు బ్లబో దిబో అంటూ 19 రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా పట్టకుండా, ఆఖరికి సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా మా చెత్త మేమే ఎత్తుకుని బయటికి పారబోసే పరిస్థితి వచ్చింది. ఇంత దిక్కుమాలని ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత చూడలేదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే మీరు రాజకీయ సమీకరణలు చూస్తే రోజుకొకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇనప సంఖ్యల నుంచి స్వాతంత్రం కోసం బయటికి వస్తున్నారు. ఇప్పటికీ చాలామంది నాయకులు బయటికి రావటం జరిగింది. విశాఖపట్నం నుంచి అయితే మన వంశీ గారు బయటికి వచ్చారు, సీతంరాజు సుధాకర్ గారు బయటికి వచ్చారు. ఆయన ఇదివరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇంకా వంశీకి అయితే చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఎవరికి అన్యాయం చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దోపిడీ, మా పార్టీ అధ్యక్షుల వారు 30,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్లో దోపిడీ చేశారు అని చెప్పి లెక్కలతో సహా చెప్పడం జరిగింది. కిక్కురు మనరు. ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కొంచెం సరి అయిన రీతిలో కనుక స్పందిస్తే తిన్నదంతా కక్కించేస్తారు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకుని వచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ల్యాండ్ టైటిల్ ఏందే దిక్కుమాలిన జీవో అంటే, ఇంత దుర్మార్గమేమో లేదు. అది ఆ జీవో ప్రకారము ఎవరైతే తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళ పేరును ఉంటే దానికి ఇంకా డిస్ప్యూట్ లేదు, వాళ్ళే ఫైనలైజేషన్. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో లాయర్స్ కూడా స్ట్రైక్ చేసినప్పటికీ కూడా ఎక్కడ చలనం లేదు, ఆ జీవోని వెనక్కి తీసుకోలేదు. ఒకటి ఖచ్చితంగా చెబుతున్నాం, 3 నెలల తర్వాత మేము అధికారంలోకి వస్తాము. గుంటూరులో తన కార్యాలయంపై పక్కా ప్లాన్ ప్రకారం చేశారని మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఇలాంటి ప్రజలు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక మంత్రిగా, ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి. మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంతలా ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజల మద్దతు, ప్రజల ఆశీస్సులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో, మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము.
ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ బీసీలు అంటే ఎప్పుడు కపట ప్రేమే. బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు, గుంటూరులో ఏం కల్చర్ అండి, ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కల్చర్ ఏంటి? ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు? బీసీలంటే ఎంత చిన్న చూపు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము. ఒకవైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్నచూపు కానీ బీసీలు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతా ఉంది. దాదాపు 2 గంటల పాటు వందలాది మంది కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు. డిఎస్పీ గారు చెప్తున్నా వినకుండా అటాక్ చేశారు. ఎట్లా చూస్తారు? పథకం ప్రకారం చేసినట్టు ఈ దాడి ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే మనం చూసినట్టయితే విసిరినటువంటి రాళ్ళు ఇక్కడెక్కడ కూడా ఈ రోడ్డు మీద లేవు. ఇవి ఎక్కడి నుంచో వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ముందే తెచ్చుకొని కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు ½ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డే. దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాను. గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఇలాంటి ప్రజలు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి. మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. ఇంతలా ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారితీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజల మద్దతు, ప్రజల ఆశీస్సులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. అలాగే ఏదైతే మీరు నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము.